కేసీఆర్కు చంద్రబాబు జైలు గిఫ్ట్ ఇవ్వబోతున్నారా? ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ప్రణీత్రావు రూపంలో కేసీఆర్ కుటుంబం జైలుకి వెళ్ళడం ఖాయమా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ హాయ్ సార్. నమస్తే కృష్ణ. సార్, ప్రణీత్రావు రూపంలో కేసీఆర్ జైలుకి వెళ్ళడం ఖాయమని, అలాగే చంద్రబాబు గారు కేసీఆర్కి జైలు గిఫ్ట్ ఇవ్వబోతున్నారు అంటూ కూడా ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది. చంద్రబాబు కేసీఆర్కి జైలు గిఫ్ట్ ఇవ్వడం ఏంటి? అసలు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఏం జరుగుతుంది తెర వెనక? ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కేసీఆర్ కుటుంబం జైలుకి వెళ్ళడం ఖాయమా అంటే ఏం చెప్తారు సార్? సో తాజా అప్డేట్స్ని కనుక చూస్తూ ఉంటే డెఫినెట్గా సమీప భవిష్యత్తులోనే లోక్సభ ఎన్నికలకు ముందు వెళ్తారా, లోక్సభ ఎన్నికల తర్వాత వెళ్తారా అనేది మాత్రం చూడాలి. అది మాత్రం క్లారిటీ లేదు. కానీ ఖచ్చితంగా ముందో వెనకో కేసీఆర్ జైలుకి వెళ్ళడం ఖాయంగా కనిపిస్తుంది. తాజా అప్డేట్స్ ఆ విధంగా ఉన్నాయి. ఎందుకంటే డిఎస్పీగా ఉన్నటువంటి ప్రణీత్రావు అడ్డంగా దొరికిపోయాడు పోలీసులకి, తెలంగాణ పోలీసులకి దొరికిపోయారు ఆధారాలతో సహా. ఇప్పుడు ఆయన మీద కేసు పెట్టబోతున్నారు. కేసు పెట్టడానికి రెడీ అయ్యారు. క్రిమినల్ కేసు నమోదు చేస్తూ ఉన్నారు. పట్టాపురం పోలీస్ స్టేషన్లో కేసు పెట్టడానికి సిద్ధమైంది ఫైలు. సిట్టు ఆదేశం జారీ చేయాలా సిట్టు విచారణకి, లేదా తెలంగాణ సిఐడికి అప్పచెప్పాలా విచారణని అనే దాని మీద ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం తర్జన భర్జన పడుతూ ఉంది. 10 ఏళ్ల క్రితం జరిగినటువంటి మొత్తం వ్యవహారానికి సంబంధించి ఇప్పుడు మొత్తం బయటకు వస్తూ ఉన్నాయి. ఆ రోజున రేవంత్ రెడ్డిని ఓటుకు నోటు కేసులో జైలుకి పంపించారు కేసీఆర్ ముఖ్యమంత్రి హోదాలో. అసలు ఎలా జరిగింది అది అసలు అనే దాని మీద ఎంక్వైరీ చేస్తే ఫోన్ ట్యాపింగ్ అనేది భారీ ఎత్తున చేశారు. ఆ రోజు నిబంధనలకు విరుద్ధంగా, చట్టానికి విరుద్ధంగా జరిగినటువంటి ఒక ప్రక్రియ. ఆ రోజున ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్పట్లోనే కేసు పెట్టింది. అప్పట్లోనే కేసు పెడితే దాని మీద ఎంక్వైరీ చేయకుండా కేసీఆర్ తన అధికార దర్పాన్ని ఉపయోగించి రేవంత్ రెడ్డిని జైలుకు పంపించడంతో పాటు చంద్రబాబు నాయుడిని రాజకీయంగా నిర్వీర్యం చేసేదానికి ఆ ఓటుకు నోటు కేసును ఉపయోగించుకున్నాడు. ఆ రోజున రేవంత్ రెడ్డి కానీ చంద్రబాబు నాయుడు కానీ ఏ విధమైనటువంటి మానసిక సంఘర్షణకి లేదా రాజకీయపరమైన సంఘర్షణకి గురి అయ్యారు అనేది వాళ్ళిద్దరికి మాత్రమే తెలుసు. గురు శిష్యులు వాళ్ళిద్దరు. రాజకీయంగా గురువు చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డికి. ఆ రోజున వాళ్ళిద్దరు పడినటువంటి మానసికమైనటువంటి వేదన అది వర్ణనాతీతం, వాళ్ళిద్దరికీ తెలుసు. రేవంత్ రెడ్డి అనేక సందర్భాల్లో చెప్పారు, అసలు నేను చేసిన తప్పేంటి, ఆ కేసు ఏంటి, ఏసీబీకి సంబంధం లేదు కదా, ఏసీబీకి ఏ సంబంధం, ఒకవేళ డబ్బులు దొరికితే అది ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు రావాలి, ఏసీబీకి పట్టించడం ఏంటి? ఏసీబీ అనేది రాష్ట్ర పరిధిలో ఉంటుంది. రాష్ట్ర పోలీసులు ఎవరు ఆధ్వర్యంలో పనిచేస్తారు? రాష్ట్రంలో ఉండేట్టు ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో పనిచేస్తారు. సరే, డబ్బులు దొరికినప్పుడు నువ్వు ఐటీకి ఇన్కమ్ ట్యాక్స్కి పట్టియాలి. కానీ నువ్వేం చేసావు? ఏసీబీకి పట్టించి ఏసీబీ పోలీసుల ద్వారా ట్రాప్ చేయించి రేవంత్ రెడ్డిని జైలుకు పంపించాడు ఆ రోజున కేసీఆర్. ఇది మొత్తం ఆపరేషన్ ఎలా చేశారని అంటే ఫోన్ ట్యాపింగ్ చేశారు అనేది. జనరల్గా ఓటుకు సంబంధించి ఒక ఎన్నికలు జరుగుతున్నప్పుడు ఆ ఎన్నికలకు సంబంధించి పోయి ప్రచారం చేసుకోవటం, వాళ్ళతో మాట్లాడటం ఇది కామన్ అది. కానీ ఆ రోజున ఆ ఓటు అడగడానికి వెళ్ళినటువంటి సందర్భంగా సెబాస్టియన్ దగ్గరికి రేవంత్ రెడ్డి డబ్బులు తీసుకెళ్లారు అనేది వీళ్ళు పెట్టినటువంటి కేసు. అసలు ఆ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి ఏంటి అనేది ఇంతవరకు నిరూపించలే వాళ్ళు. రేవంత్ రెడ్డి మాత్రం జైల్లో పెట్టారు. ఆ కేసు ఇప్పుడు సుప్రీంకోర్టులో నడుస్తుంది. ఫస్ట్ నుంచి చెప్తున్నటువంటి వాదన ఏంటంటే రేవంత్ రెడ్డి అది ఏసీబీకి సంబంధించినటువంటి కేసు కాదు, ఇన్కమ్ ట్యాక్స్కి సంబంధించినటువంటి కేసు. ఒకవేళ డబ్బులు దొరికితే డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి అనేది ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు తేల్చాలి. ఏసీబీ వాళ్ళని రైట్ చేయించి నన్ను జైల్లో పంపించారు అనేది మొదటి నుంచి చెప్తున్నారు. సరే, ఇదంతా జరిగింది. బట్ అసలు ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది జరిగిందా లేదా అనే దాని మీద ఆ రోజే కేసు పెట్టారు. దాని మీద కూడా ఎంక్వైరీ జరగాలి కదా. దీని మీద ఏ విధంగా జరిగిందో దీని మీద కూడా ఎంక్వైరీ జరగాలి సమాంతరంగా. కానీ అలా జరగకుండా ఓటుకు నోటు కేసు అనేటువంటి ఒక బూచిని చూపించి రేవంత్ రెడ్డిని రాజకీయంగా క్లోజ్ చేయాలని చెప్పి ప్రయత్నం చేశాడు. చంద్రబాబు నాయుడు అసలు తెలంగాణలో లేకుండా చేయాలని చెప్పి సక్సెస్ అయ్యాడు కేసీఆర్. ఆ రోజు నుంచి పెట్టుకున్నటువంటి ఆ బాధ, కసి, ఆక్రోశం, కోపం ఇవన్నీ కలగలిపి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇప్పుడు తీర్చుకోవడంతో పాటు నిజాలను బయటకు తీసుకొస్తున్నాడు. నిజాలను బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. 2014 నుంచి 2023 డిసెంబర్ దాకా తెలంగాణలో ఏం జరిగింది అనేది మొత్తం బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. ఆ రోజు నుంచి కూడా ఇజ్రాయెల్ టెక్నాలజీ తోటి, ఇజ్రాయెల్ నుంచి అనఫిషియల్గా తీసుకొచ్చినటువంటి పరికరాలతోటి
ఇంట్లో ఉండేటువంటి వాళ్ళ మహిళలతో సహా అందరి ఫోన్లు ట్యాప్ చేశారు అనేటువంటి ఆరోపణలు ఆ రోజు ఉన్నటువంటి తెలంగాణ ప్రభుత్వం మీద ఉన్నాయి. కానీ దానికి సంబంధించినటువంటి విచారణ జరిగినటువంటి దాఖలాలు లేవు. ఎమ్మెల్యేలు భయపడ్డారు మాట్లాడుకోవడానికి, ఎంపీలు భయపడ్డారు, లాస్ట్కి కేసీఆర్ కుటుంబంలో ఉండేటువంటి వాళ్ళు కూడా భయపడ్డారు. నాకు ఒక మెసేజ్ పంపించారు వేరే వాళ్ళు, కల్లగొండ ఫ్యామిలీలో ఉండేటువంటి ఒక ఫ్యామిలీ మెంబరే నాకు నేను ఒక మెసేజ్ పంపించారు. ఆ మెసేజ్ ఏంటంటే హరీష్ రావు భార్యకి సంబంధించినటువంటి ఫోన్ కూడా ట్యాప్ చేశారు, హరీష్ రావు ఫోన్ ట్యాప్ చేశారు అనేటువంటి మెసేజ్ ఒకటి నాకు పంపించడం జరిగింది. అంతేకాదు ఇప్పుడు ఎవరైతే సంతోష్ రావు ఉన్నారో సంతోష్ రావు ఈ మొత్తం ఆపరేషన్ చేశారు అనే అనుమానాలు కూడా ఉన్నాయి తొలి నుంచి. ఈ సంతోష్ రావు కూడా తన ఇంట్లో కుటుంబీకుల మీద కూడా ట్యాప్ చేశారు, వాళ్ళ సొంత మిసెస్ మీదనే నిఘా పెట్టి ట్యాప్ చేశారు ఫోన్ అనేటువంటిది కూడా వినిపిస్తుంది. సరే అదే దాని నిజమా అనేది ప్రూవ్ కావాలి. ఇప్పుడు అంతా కూడా అతని మీదనే వెళ్తుంది. సో అతనే ఈ మొత్తం వ్యవహారాన్ని నడిపించారు, కేసీఆర్కి ఆయన దగ్గరగా ఉంటాడు, ఆయనే ఈ మొత్తం వ్యవహారం నడిపించాడు అనేది బీఆర్ఎస్ వర్గాల్లోనే చర్చ జరుగుతుంది ఈ మొత్తం కేసులు బయటకు వస్తున్నటువంటి క్రమంలో. సరే ఎవరు ఛార్జ్ చేయించారు ఇవన్నీ? ఆ రోజు ఉన్నటువంటి కేసీఆర్ కానీ వాళ్ళని అంటే ఆ రోజు ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్నటువంటి ప్రభాకర్ రావు ఛార్జ్ చేయించారు. అప్పుడు శివధర్ రెడ్డి, ఇప్పుడు ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్నటువంటి శివధర్ రెడ్డే ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం నడిచింది అనేది అప్పుడే గ్రహించాడు ఆయన. దాన్ని బయట పెడుతున్నటువంటి క్రమంలోనే ఫోన్ ట్యాపింగ్ సంబంధించి ఆయన్ని తీసుకెళ్లి లూప్ లైన్లో వేశారు, రైల్వేస్లోకి ట్రాన్స్ఫర్ చేశారు. అప్పటి నుంచి ప్రభాకర్ రావుని తన సొంత సమీప బంధువుని ఇంటెలిజెన్స్ చీఫ్గా పెట్టుకున్నాడు కేసీఆర్. ఇక ఆయన ప్రభాకర్ రావు ఇంటెలిజెన్స్ చీఫ్గా అయిన తర్వాత నుంచి జరిగినటువంటి ఫోన్ ట్యాపింగ్ల వ్యవహారాన్ని కనుక చూస్తే అసలు అన్లిమిటెడ్, అసలు ఎవరు ఫోన్ ట్యాపింగ్లో ఉందో ఎవరిది లేదో కూడా తెలియనట్టు పరిస్థితి. ఇంట్లో ఉండే మహిళల ఫోన్లు కూడా ట్యాప్ చేశారనేటువంటి ఆరోపణలు ఉన్నాయి. దానికి అంతటికీ సూత్రధారి ఆయన అయితే, పాత్రధారి ఇప్పుడు డిఎస్పీ హోదాలో ఉన్నటువంటి ప్రవీణ్ రావు అనేది తెలంగాణ పోలీసులు భావిస్తూ ఉన్నారు. ఆ మేరకు విచారణ చేస్తున్నారు. అసలు ఇంకొక విషయం ఏంటంటే అసలు డిఎస్పీగా ప్రమోషన్ ఎలా వచ్చింది ఈ ప్రణీత్ రావుకి అనే దాని మీద కూడా ఇప్పుడు ఎంక్వైరీ చేస్తున్నారు. ఆ ప్రమోషన్ కూడా అడ్డదారుల్లో వచ్చింది అనేది కూడా ఇంకొక ఆరోపణ ఆయన మీద ఉంది. మొత్తం మీద ప్రణీత్ రావు మీద క్రిమినల్ కేసు అయితే పెడుతున్నారు ఆల్రెడీ. ఆ క్రిమినల్ కేసుకు సంబంధించి ఆయన అరెస్ట్ చేసి మొత్తం విచారణ చేస్తే ఆయన వాంగ్మూలం మేరకు కేసీఆర్ని అలాగే కేసీఆర్ ఫ్యామిలీలో ఎవరైతే ఈ ఫోన్ ట్యాపింగ్ సహకారం అందించారో, ఫోన్ ట్యాపింగ్ చేయమని చెప్పారో, ఒత్తిడి తీసుకొచ్చారో వాళ్ళని జైలుకు పంపించడం అయితే ఖాయం. ఎందుకు అనంటే ఇండియన్ టెలిగ్రాఫ్ చట్టం అనేది చాలా పకడ్బందీగా ఉంటుంది, చాలా కఠినమైనటువంటి చట్టం అది. ఆ చట్టాన్ని ధిక్కరిస్తే డెఫినెట్గా జైలుకి పోవాల్సింది ఎవరైనా సరే. బహుశా అందుకనే రేవంత్ రెడ్డి ఆ మొత్తం కేసు తీశారు. తీయడంతో పాటు రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశాడండి 7వ తారీఖున. రిజల్ట్ 3వ తారీఖు వచ్చినట్టుంది కదా, డిసెంబర్ 3వ తారీఖు. డిసెంబర్ 3వ తారీఖున రిజల్ట్ వచ్చినటువంటి రోజు రాత్రి ఇంటెలిజెన్స్ ఆ రోజు డిఎస్పీగా ఉన్నటువంటి ఈ ప్రణీత్ రావు 14 హార్డ్ డిస్కుల్ని కాల్చివేయడంతో పాటు వందలాది సిమ్లు మొత్తం బూడిద చేశాడు అనేటువంటిది పోలీసులు అనుమానిస్తున్నారు. అలాగే ఫైల్స్, అనేకమైనటువంటి ఫైల్స్, హార్డ్ డిస్క్లు మొత్తం మాయం చేశారు ఆ రోజు రాత్రి. మొత్తం ఎలా మాయం చేశారు? మొత్తం పోగానే అక్కడ ఉండేటువంటి స్టాఫ్కి చెప్పేసి సీసీ కెమెరాలన్నీ ఆఫ్ చేయించేసి, సీసీ కెమెరాలు కంప్లీట్గా ఆఫ్ చేయించేసి మొత్తం తనే ఈ హార్డ్ డిస్క్లు మొత్తాన్ని 14ని గోడౌన్ కింద ఉండేటువంటి సెల్లార్కి తీసుకెళ్ళి సెల్లార్లో వాటిని తగలబెట్టారు అనేది పోలీసులు ఇప్పుడు అనుమానిస్తున్నారు. దానికి సంబంధించిన ఆధారాలని అన్వేషిస్తున్నారు. ప్రాథమికమైనటువంటి ఆధారాలు అయితే దొరికాయి. ఇప్పుడు కొన్ని ఏంటంటే ఈయన తగలబెట్టచ్చు, హార్డ్ డిస్క్లు తగలబెట్టచ్చు, కానీ కొన్ని స్టోర్ అయి ఉంటాయి. ఇప్పుడు క్లౌడ్ టెక్నాలజీ వచ్చింది కదా, కొంచెం స్టోర్ అయి ఉంటాయి. కానీ అతను ఆ రోజు ప్రభుత్వం మారగానే వెంటనే ఆ రోజు రాత్రి అర్ధరాత్రి చేసిన పని ఏంటంటే 14 హార్డ్ డిస్క్లో ఉండేటువంటి సమాచారాన్ని అతను తగలబెట్టడంతో పాటు సిమ్ కార్డులని, కొన్ని వందల సిమ్ కార్డులని తగలబెట్టారని అంటే ఎవరెవరు ఫోన్లు ట్యాప్ చేశారు అనేది ఖచ్చితంగా అది బయటపడి ఉండేది ఉన్నట్టయితే, ఆ సిమ్లు ఉన్నట్టయితే. అసలు ఎవరెవరు ట్యాప్ చేశారో తెలియదు కదా. ఇప్పుడు బీజేపీ వాళ్ళు ఎవరు ట్యాప్ చేశారు, లేదా ఇక్కడ ఉండేటువంటి కేంద్ర నిఘా వర్గాలు ఉంటాయి, వాటి ట్యాప్ చేశారా? అసలు యాక్చువల్గా ఈ ట్యాపింగ్ అనేది మన వామపక్ష తీవ్రవాదాన్ని అడ్డుకోవడానికి, వామపక్ష తీవ్రవాదాన్ని అణిచివేయడానికి ఉపయోగిస్తారు. కానీ వీళ్ళు ఏం చేశారు? సొంత పార్టీ వాళ్ళ మీద, విపక్ష లీడర్ల మీద
ప్రయోగించారు. ఇలాంటి ప్రయోగం అసలు బీజేపీ వాళ్ళ మీద కూడా చేసి ఉంటారేమో అనేటువంటి అనుమానం కూడా వస్తుంది. ఇప్పుడు నరేంద్ర మోడీ ఇక్కడికి వచ్చి స్టే చేసిన రోజులు ఉన్నాయి, అమిత్ షా ఇక్కడికి వచ్చి స్టే చేసిన రోజులు ఉన్నాయి. సో కాబట్టి ఎవరు ఫోన్ ట్యాప్ చేశారు అనేది కూడా సందిగ్ధం. సో అవన్నీ బయట రావాలంటే ఆధారాలన్నీ బయట రావాలి. ఆధారాలు లేకుండా వాటిని బూడిద చేసేసారు. ఇప్పుడు ప్రణీత్ రావు మొత్తం చెప్పాలి. ప్రణీత్ రావు మీద కేసు పెట్టారు. కేసు పెట్టి అతన్ని ఇంట్రాగేట్ చేస్తారు. ఇప్పుడు సిట్కి అప్పచెప్పాలా లేదంటే తెలంగాణ సిఐడికి అప్పచెప్పాలా అని ఆలోచిస్తున్నారు. తెలంగాణ సిఐడిగా లేదంటే సిట్కి అప్పచెప్పిన సిట్ అయినా తెలంగాణ సిఐడి అయినా తెలంగాణ పోలీసులే. సో అది ఎలాగో రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఉంటుంది ముఖ్యమంత్రి కాబట్టి. సో ఖచ్చితంగా ప్రణీత్ రావుని ఆయన చేత ఏ విధంగా నిజాలు చెప్పించాలో పోలీసులకు బాగా తెలుసు. అంటే ఇప్పుడు సాక్ష్యాధారాలన్నీ కూడా కాలిపోయిన నేపథ్యంలో అసలు కేసీఆర్ గారి కుటుంబం కానీ లేకపోతే కల్వకుంట్ల కుటుంబం జైలుకి వెళ్ళే పరిస్థితి ఉంటుందంటారా? 100% ఉంటుంది. ఎందుకంటే ఇండియన్ టెలిగ్రాఫ్ చట్టం చాలా పకడ్బందీగా చాలా బలంగా ఉంటుంది. దాన్ని ధిక్కరించినటువంటి వాళ్ళు ఖచ్చితంగా జైలుకి వెళ్ళాలి. కఠిన చర్యలు తప్పదు. ఇప్పుడు ఆయన 14 ఆర్డిస్టులు తగలబెట్టారనేది కన్ఫామ్. అదొక ఆధారమే కదా, అదొక నేరమే కదా. అందుకే ఆయన మీద క్రిమినల్ కేసు పెడుతున్నారు. ఈ 14 ఆర్డిస్టులు కాకుండా ఎంతకంత సమాచారం అయితే పూర్తిగా అయితే పోయి ఉండదుగా, ఖచ్చితంగా ఎంతకంత ఉంటుంది. దాన్ని తీసుకొని అసలు 14 ఆర్డిస్టులు ఎందుకు తగలబెట్టావు అనే దగ్గర నుంచి విచారణ స్టార్ట్ చేస్తారు. సో ఎవరైనా స్టేట్మెంట్ ప్రకారంగా కేసీఆర్ కుటుంబాన్ని టచ్ చేసే ఆ పరిస్థితి ఉంటుందంట. జస్ట్ ఇప్పుడు ప్రణీత్ రావు వాంగ్మూలం ఇస్తే ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్నటువంటి ప్రభాకర్ రావుని ఇమీడియట్గా అరెస్ట్ చేసి ఆయన మీద కూడా కేసు పెట్టి విచారిస్తారు. వాళ్ళిద్దరిని విచారిస్తే మొత్తం భాగవతం మొత్తం బయటపడుతుంది. వెంటనే కల్వకుంట్ల ఫ్యామిలీని కేసీఆర్ని లోపలేసేదానికి 100% అవకాశం ఉందని చెప్పి మన టెలిగ్రాఫ్ చట్టాన్ని నమ్ముకొని చెప్పొచ్చు, నమ్ముకొని విశ్లేషణ చేసుకోవచ్చు. అంత పకడ్బందీగా అంత కఠినంగా ఉంటుంది ఆ చట్టం. ఇండియన్ టెలిగ్రాఫ్ చట్టం అనేది అంత ఈజీ కాదు. అది చాలా. చంద్రబాబు గారు కేసీఆర్కి జైలు గిఫ్ట్ ఇవ్వబోతున్నారు. అయితే ఇది విచారణ వేగవంతమయ్యి ఎక్కడ కూడా హడ్డిల్ లేకుండా, దీని మీద ఎలాంటి పొలిటికల్ ప్రెషర్ లేకుండా చట్టం తన పని తాను చేసుకోబోతే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు కేసీఆర్కి జైలు గిఫ్ట్ అయితే ఇస్తారు సమీప భవిష్యత్తులో మనం చూస్తాం. ఓకే.